ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం ఈ లైవ్లో దేవుని వాక్యముని వినుచున్న మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలను ప్రేమించి తన కృప చొప్పున, తన కనికరము చొప్పున మనకు మరి యొక్క దినాన్ని అనుగ్రహించారు. గడిచినటువంటి దినమంతా ఆయన కృపా రెక్కల క్రింద ఉంటున్నటువంటి క్షేమం, నెమ్మది, ఆరోగ్యమును ప్రభు మనకిచ్చి మరలా ఈ దినం ఆయనను స్తుతించి, ఆయనను కీర్తించి, ఆయనకు కృతజ్ఞులముగాను దేవునికి ఇష్టలముగాను మనం బ్రతుకున్నట్లు ప్రభు ప్రేమతో మనకి దినమును అనుగ్రహించాను. కాబట్టి ఒకసారి ప్రతి ఒక్కరి చేతులైతే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా నూతనమైన కృపతో, నూతనమైన అభిషేకముతో, నూతనమైనటువంటి మేళ్ళు, ఆశీర్వాదములతో ప్రభు మనలను నింపినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యంని ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 7వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు అక్కడ ఈ విధముగా వ్రాయబడుతున్నది: ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకునము, యెహోవా యుద్ధ కృప దొరుకును, ఆయన యుద్ధ సంపూర్ణ విమోచన దొరుకును అని బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, భక్తుడు అంటున్నాడు కదా, ఇశ్రాయేలు అనగా దేవుని ప్రజలారా, దేవుని మీద, యెహోవా మీద నమ్మిక ఉంచండి, యెహోవా మీద ఆశ పెట్టుకునండి. యెహోవా మీద ఆశ పెట్టుకున్నామో ఆయన యొద్ద నీకు సంపూర్ణమైనటువంటి విడుదల, విమోచన నీకు దొరుకుతుంది అని భక్తుడి లేఖన భాగంలో మాట్లాడుచున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. దేవుని మీద నీవు ఆశ పెట్టుకున్నామో ఆయన యొద్ద నీకు కృప దొరుకుతుంది, ఆయన యొద్ద నీకు కనికరము దొరుకుతుంది, ఆయన యొద్ద నీకు సంపూర్ణమైన విడుదల, విమోచన దొరుకుతుంది అని భక్తుడు లేఖన భాగంలో మాట్లాడుచున్నాడు. దేవునామానికి మహిమ కలుగునగాక. మనకి శోధనలలో, మనకి శ్రమలలో, దుఃఖములో, కష్ట నష్టములలో దేవుని మీదట మనం ఆశ పెట్టుకోవాలట. దేవుని మీద మనం ఆశపడాలట. దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నన్ను బలపరచగలడు, దేవుడు నాకు విడుదలని ఇవ్వగలడు, దేవుడు నాకు కృప చూపగలడని దేవుని మీద మనం ఆశ పెట్టుకున్నప్పుడు, దేవుని మీద మనం ఆధారపడినప్పుడు, దేవుని మీద మనం ఆశ్రయమును మనం పెట్టుకున్నప్పుడు దేవుడట మనకు సంపూర్ణమైనటువంటి విడుదల, సంపూర్ణమైనటువంటి విమోచనను అనుగ్రహించేటువంటి దేవుడట. దేవునామానికి మహిమ కలుగును గాక. దావీదు జీవితంలో ఈ యొక్క అనుభవాలని మనం చూస్తాం. అతడు ఎక్కడికి వెళ్ళినాను దేవుని మీద అతడు ఆధారపడేటువంటి వాడు. అతడు యుద్ధము చీటకు వెళ్ళిన, యుద్ధము చీటకు శత్రువులు అతని మీదకి వస్తూ ఉండినప్పటికీ మొదట దేవుని దగ్గరికి వెళ్ళి, దేవుని దగ్గర విచారణ చేసి, దేవుని దగ్గర ప్రార్థన చేసి అతడు యుద్ధమునకు వెళ్ళేటువంటి వాడు. కనుకనే ప్రతి విషయంలో దేవుడు తనకి జయమును అనుగ్రహించాడు. యెహోవా అతనికి తోడై ఉండుట వలన దావీదు అంచెలంచెలుగా వృద్ధి చెందుతూ ఉన్నాడని బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. దేవుడు అతనికి తోడుగా ఉండటం వలన, దేవుడు అతనికి ఆ సహాయకుడిగా ఉండటం వలన అతడు అంతకంతకు వర్ధిల్లుతూ ఉన్నాడని లేఖన భాగం మనకు సాక్ష్యం ఇస్తూ ఉన్నది. దేవుని మీద అతడు ఆశ పెట్టుకున్నటం వలన, దేవుని మీద అతడు ఆధారపడటం మూలముగా దేవుడు తనకి నలుదిక్కులను నెమ్మదిని కలుగు చేశాడని మనం లేఖన భాగంలో మనం చూస్తాం. అతడు యుద్ధమునకి వెళ్ళేటప్పుడు అతడు అంటాడు కదా, యుద్ధము చేసేది నేను కాదు, నేను బలహీనుడను, నేనేమీ చేయలేను, దేవుడు నా పక్షమున ఉండి నాకు జయమును అనుగ్రహిస్తాడని అతడు యుద్ధమునకు వెళ్ళాడు. దేవుడు నా పక్షమున ఉండి నా పక్షముగా యుద్ధము చేస్తాడని పలికాడు. కనుకనే అత్యంత బలమైనటువంటి గొల్యాతును అతడు జయించగలిగాడు. అందరూ చూచి, గొల్యాతును చూచి అధైర్యపడినప్పటికీ, భయముతో నింపబడినప్పటికీ దావీదు ఒక్కడు చిన్న వయసులోనే చిన్న రాయితో అతని మీదకి యుద్ధమునకు వెళ్ళి, దేవుని పక్షముగా అతని మీదకి యుద్ధమునకు వెళ్ళి అతడు అతన్ని జయించాడు. కారణం ఏమిటనగా దేవుని మీద అతడు ఆధారపడి ఉన్నాడు. అతని బలము దేవునిలో దాగి ఉన్నది. అతని ఆ బలము దేవునిలో దాచబడి ఉన్నదని మనం చూస్తాం.
దేవుని మీద అతడు ఆధారపడి ఉన్నాడు. దేవుని మీద అతడు ఆశ పెట్టుకుని ఉన్నాడు. కనుకనే అతడు జనులందరితో కూడా చెప్తున్నాడు కదా, ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకున్నాము, దేవుని మీద ఆశ పెట్టుకున్నాము. ఆయన యుద్ధ కృప దొరుకుతుంది, ఆయన యుద్ధ నీకు క్షమాపణ దొరుకుతుంది, ఆయన యుద్ధ నీకు విమోచన, సంపూర్ణమైన విమోచన దొరుకుతుందట. కనుక ఈ చివరి దినాల్లో దేవుని మీద మనం ఆధారపడినప్పుడు, దేవుని మీద మనం ఆశ పెట్టుకునేటప్పుడు, దేవుని మీద మనం నమ్మిక ఇచ్చినప్పుడు, మనల్ని ఎన్నడూ కూడా సిగ్గుపరచు దేవుడు కాడు, మనలను చేయి విడిచిపెట్టేటువంటి వాడు కాడు, మనకు కృప చూపేటువంటి దేవుడు, మనకు దయను చూపేటువంటి దేవుడు, సంపూర్ణముగా మనల్ని విమోచించేటువంటి దేవుడట. ప్రతి శోధన, ప్రతి శ్రమ, ప్రతి ఇరుకు, ప్రతి ఇబ్బంది, ప్రతి దుఃఖము, ప్రతి వ్యాధి, ప్రతి కన్నీటిలో నుండి ప్రభు మనల్ని సంపూర్ణమైన విమోచన అనగా మరలా ఎన్నడను కూడా ఆ శోధన నీ దగ్గరికి రాకుండా, మరి ఎన్నడను కూడా ఆ వ్యాధి నీకు సంభవింపకుండా ఒక సంపూర్ణమైన విడుదలను ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడనగా లోకం మీద ఆధారపడటము కాదు, వైద్యుల మీద నీవు ఆధారపడటము కాదు, మనుషుల మీద నీవు ఆశ పెట్టుకునటము కాదు, అధికారుల మీద నీవు ఆశ పెట్టుకునటము కాదు, యెహోవా మీద మనం ఆశ పెట్టుకోవాలట. దేవుని నామానికి మహిమ కలుగునగాక. కనుక అట్టి కృప, అట్టి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించి దేవుని మీద ఆధారపడి సకల విధములైనటువంటి కృపలను ప్రభు దగ్గర సంపాదించుకొనగలిగిన ధన్యతను ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కన్నులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, దయగలిగిన మా ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన నీ యొక్క అతి శ్రేష్టమైనటువంటి నీ మాటలను బట్టి నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా, నీ మీద మేము ఆశ పెట్టుకునేటప్పుడు, నీ మీద మేము ఆధారపడినప్పుడు మీరు మాకు జయమును అనుగ్రహించదని, మీ యొక్క కృప దొరుకుతూ ఉన్నదని, మీ యొక్క సంపూర్ణమైన విమోచన దొరుకుతూ ఉన్నదని నీ లేఖన భాగంలో మేము చదువుతుండగా మా యొక్క ఆత్మీయ జీవితాల్లో ఆశను పెట్టుకొని నీ మీద మేము ఆధారపడి మేము సంపూర్ణమైన జయమును చూచినట్లుగా, సంపూర్ణమైన విడుదలను మేము పొందినట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. కృపతో కనికరముతో నింపండి. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. లైవ్లో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను, వారి పిల్లలను, ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి మీ నిత్య రాకుడు కొరకు సిద్ధపరచండి. నీ మీద ఆధారపడి, నీ మీద ఆశ పెట్టుకొని మా ప్రాణము సంతోషమునందునట్లుగా, మా ప్రాణం ఉల్లసించినట్లుగా మేము నీ యందు ఆధారపడి నీ యొద్ద కృపను పొందుకునేట్లుగా, నీ యందు నమ్మిక ఉంచి నీ యొద్ద కృపను సంపాదించుకుని సంపూర్ణముగా మేము పాపము నుండి, లోకము నుండి, ప్రతి విధమైన బలహీనత, శాపము, కష్టము నుండి, నష్టముల్లో నుండి ప్రభావ వారికి ఉంటున్నటువంటి ప్రతి విధమైన బాధల్లో నుండి సంపూర్ణమైన విడుదలను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అటు విధముగా నీ మీద విశ్వాసం, నీ మీద ఆధారపడేటువంటి జీవితం మాకందరికీ అనుగ్రహించి, ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిని మీరు దీవించి వారి కుటుంబాలను మీరు ఆకులెత్తుబడి గుంపులో చేర్చి ప్రతి శోధన, ప్రతి కష్టంలో వారికి జయమునిచ్చి వారిని ఆదరించి మాకు ముందుగా ఉండి నడిపించి మీరు ఆకుడు కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థించి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.